మన మోషన్ రాజు గారు మండలి చైర్మన్, నేను రాజీనామా చేస్తాను, అందరూ ఒక ఏకాభిప్రాయంతో వచ్చేసేయండి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రాజీనామా చేసేస్తాను అంటారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాలి? కాకినాడ ఆసుపత్రుల దగ్గర, లేదంటే ఇంకొక చోట ఈ అక్కడ బాంబ్ బ్లాస్ట్లో చనిపోక గాయపడిన వాళ్ళు ఇంకా ఆసుపత్రుల్లో చనిపోతున్నందుక, లేకపోతే కల్తీ పాలు, ఏదో వరలక్ష్మి డైరీని ఏదో పేరు కూడా చెప్పారు కదా, ఆ పాలు తాగి ఇవాళకి 28 మందికి చేరారట. కనీసం వాళ్ళు ఆసుపత్రిలో చేరి 10 రోజులు అయ్యి ఉంటుంది. ఈ 10 రోజుల నుంచి కూడా ఒక్కళ్ళను కూడా బతికించలేకపోయినందుకు ఆయన రాజీనామా చేయాలా? లేకపోతే లడ్డే సర్వస్వం, తిరుమల లడ్డే నేను రోజు తింటా, తిరుమల లడ్డు లేకపోతే నేను అసలు బతకలేను అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ సభ్యుల తీరుకి నిరసనగా రాజీనామా చేయాలా? ఎందుకు చేయాలయ్యా రాజీనామా? ఆయన మోషన్ రాజు ఎవడు డిమాండ్ చేసింది? ఎవడు ఎందుకు డిమాండ్ చేశారు? ఒక సభలో చైర్మన్ని పట్టుకొని నువ్వు మతం పేరుతో నువ్వు అదని చెప్పు, లేదంటే చెప్పు అని చెప్పి నిలదీసినందుకు రాజీనామా చేయాలా? ఇంకా శుద్ధపూసలు కొంతమంది బయలుదేరుతూ అప్పట్లో మోషన్ రాజు గారు కాదు, ఆయన్ని కూడా అన్నారు, ఈయన్ని కూడా అన్నారని తొక్కలో వాదన, అసలు పనికి మాలిన వాదన. వాళ్ళు ఏమైనా ఆయన తిట్టారా? తర్వాత వచ్చి బయటకు వచ్చినప్పుడు చెప్పారు కదా, ఆయన పాత చైర్మన్ గారు భాషా గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నన్ను చాలా గౌరవంగా చూసుకుందని చెప్పాడు కదా. ఇప్పుడు చెప్తాడా మోషన్ రాజు? అసలు చెప్తే నమ్మే పరిస్థితి ఉందా? నమ్మే పరిస్థితి ఉన్నదా? ఒక వ్యక్తి మనకి అంతమంది చుట్టూ చేరి బుల్డోజ్ చేస్తున్నా కూడా ఏమాత్రం వెనక్కుండా ఒకటే లైన్ తీసేసుకొని ఉన్నందుక రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? వైఎస్ఆర్సీపీ కూడా అంగీకరిస్తుందా? మోషన్ రాజు గారు మీరు మేము చెప్పినట్టు నడుచుకోవట్లేదు, మా మీద కూడా అరుస్తున్నారు, ఇది తప్పుడు సాంప్రదాయం అనేమన్నా చెప్పిందా వైఎస్ఆర్సీపీ? ఏమన్నా అలా చెప్పలేదు కదా. అధ్యక్ష, మీరు రూల్ నెంబర్ 65 చదవండి అధ్యక్ష. అందులో ఏముంది అధ్యక్ష? ఒకసారి చదవండి అధ్యక్ష. బయటికి పొరపాటు సంప్రదాయం వెళ్ళకూడదు అధ్యక్ష, పొరపాటు చెడు సంప్రదాయం తీసుకొస్తున్నారు అధ్యక్ష అని అనగానే ఒక పక్కన అచ్చెన్నాయుడు కూడా ఆయన ఏం మాట్లాడాలో ఇంకొకళ్ళు వచ్చి చెప్పడం, ఆయన రెచ్చిపోవడము, ఏదో పెద్ద రూల్స్ గురించి తెలిసినట్లు ఆ రూల్ బుక్ గురించి ఆయనకు తెలియదు ఆ రూల్ బుక్ గురించి తీసి చెప్పాడు కదా, మీరు చెప్తున్న దాని గురించి ఇప్పుడు ఇది కాదు అని చెప్పేసేసి. అంటే అంత అడ్డగోలుగా కనపడతారా సభ్యులు? దానికి కారణం ఏంటి? పలానా మతం కదా మీది అనే దురహంకారణ, అందుకని అలా రెచ్చిపోయారు. నేను కాదు అనడంతో ఆయన ఎక్స్ప్రెషన్ ఏందనేది రాత్రి వీడియోలో పెట్టాం కదా, మనం చూశారు కదా. నేను కాదు అని ఖండితంగా చెప్పేస్తే, అంటే మీకు క్రిస్టియన్లు అంటే ఎలా అయినా మాట్లాడేస్తాము, కాదు అంటే మాత్రం కాస్త తగ్గుతారా? ఎందుకు రాజీనామా చేయాలా? ఎందుకు రాజీనామా చేయాలి? దేనికి రాజీనామా చేయాలి? అందరినీ మంత్రి గారు, మీరు, వారు అని గౌరవిస్తున్నందుక అనవసరంగా మన కంట శోష అంట. ఇంకొక మెసేజ్ నాకు ఆ వ్యక్తి దగ్గర నుంచి వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అంటే మర్యాదగా మాట్లాడితే వీళ్ళకి అలుసు, ఏదో పెద్ద మేధావుల్లాగా నేను కామెంట్ పెడుతున్నాడు, ఆయన రిప్లై పెడుతున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఒకసారి దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది అనేది వీళ్ళ ఊహకు కూడా అందదు. అలానే మోషన్ రాజు గారు ఎందుకు రాజీనామా చేయాలి? మంత్రులు గద్దిస్తున్నా, చైర్ని దూషిస్తున్నా, కళ్ళెర్ర చేస్తున్నా, ఎక్కడ కూడా ఆయన ఒక మాట లేదు. విత్డ్రా చేసుకోండి, ఇవి రికార్డులోకి వెళ్ళవు అని చెప్పడం తప్పితే బయటకు వచ్చి లీకులు ఇవ్వట్లేదే. ఆయన చేసేదంతా కూడా ఓపెన్గానే చేస్తున్నాడు కదా అందరి ముందే. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పు అని ఒక్కళ్ళని అడిగామనుకోండి, మనము అసలు ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళ తాలూకు వ్యవహార శైలి కానీ అంతా కూడా మనము టీవీలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వెరపే ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాదించుకుంటూ వెళ్తారు. ఆ వాదనలకు ఒక అంతు పొంతు అనేది ఉండాలా వద్దా? ఏం పట్టించుకోరు, ఇష్టం వచ్చినట్లు. చైర్ని ఇది ఎక్కడైనా చూసారా అంటే మీ మందబలం, సరే ఆయన దింపేసి ఎవరిని చేస్తారు? చైర్లో ఎవరిని కూర్చోబెట్టుకోండి. అదే కదా ఆయన కూడా అడుగుతున్నారు. ఓకే, మీరందరూ కనుక ఒక జాయింట్ ఇదిలో కనుక వచ్చేసారంటే తప్పకుండా చేస్తాను అని చెప్పేసి వెళ్తారా? మరి తీసేసుకోండి. వాళ్ళంటూ పార్టీలోకి లాగేసుకున్నారు కదా కొంతమందిని. ఈయన కనుక సరిగ్గా విచక్షణాధికారాన్ని కనుక వదిలాడంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, 5గురిని సస్పెండ్ చేసి పడేస్తారు. ఏం చేస్తారు అప్పుడు?
విచక్షణాధికారం ఉందని మీ అందరికీ తెలుసు కదా. అయినా కూడా అంటే అంత చీప్గా కనబడతారా మనుషులు? రాజీనామా చేస్తారు. ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వాటికి ఇంకొకళ్ళు కావాలా బలి?